తెలంగాణ వ్యాప్తంగా ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణాల బంద్ కొనసాగుతోంది. రైతులు, డీలర్ల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని డీలర్స్ సంఘం ఆరోపిస్తోంది. ప్రభుత్వం చర్యలు కంపెనీలకు కొమ్ము కాసేలా ఉన్నాయంటూ డీలర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఎరువుల రిటైల్ డీలర్లు సమ్మెబాట పట్టారు. ఈ ఒక్కరోజు సమ్మెకైతే పిలుపునిచ్చారు. ఏదైతే తమ సమస్యలు పరిష్కరించాలి, తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ కూడా ఈరోజు సమ్మె చేస్తామన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మనతో పాటు రిటైల్ డీలర్లు ఉన్నారు. అరే ఏంది సమ్మె ఉద్దేశం ఏంది అసలు? ఈ సమ్మె రాష్ట్ర దేశ వ్యాప్త జిల్లా వ్యాప్తంగా సమ్మె ఎరువుల వ్యాపారం చేస్తున్నాము. దానికి కారణాలు ఏంటంటే ఇంతకుముందు ఫర్టిలైజర్ FOL విధానం ఉండేది. ఆ విధానం రద్దు చేసి ఎక్స్ విధానం అని అంటే మిర్యాలగూడ వ్యాగన్ పాయింట్ నుంచి వెళ్ళి మా షాపుల వరకు కిరాయితో కూడుకొని రావడం జరుగుతుంది. ఆ విధంగా మాకు MRPల కంటే దాటి ఎరువులపైన భారం పడుతున్నది. ఆ భారాన్ని మోయడానికి డీలర్లకు ఇబ్బందిగా ఉన్నది. ఈ నష్టాన్ని భరించలేం కాబట్టి మాకు ఇంతకుముందున్న FOL విధానాన్నే అమలు చేయాలని కోరుతున్నాము. రెండో పాయింట్ ఏంటంటే మెయిన్ ప్రొడక్టు ఏవైతే ఉన్నాయో యూరియా, DAP అలాంటి వాటికి లింక్డ్ ప్రొడక్ట్లు అంటగట్టి అవి తీసుకుంటేనే మీకు ఈ ఎరువులు ఇస్తామని చెప్పేసి మాకు ఫర్టిలైజర్ డీలర్ల మీద ఒత్తిడి తెచ్చి అవి అంటగడుతున్నారు. ఆ అంటగట్టే విధానం మాకొద్దు అనేది దానివల్ల మాకు అవి అమ్ముడుపోక అవి అట్లనే ఆగి దానివల్ల మాకు నష్టం జరుగుతున్నది. ఆ నష్టాన్ని మేము భరించలేము కాబట్టి మాకు లింక్ ప్రొడక్ట్ లేకుండా ఎరువులను సప్లై ఇవ్వాలని మేము కోరుచున్నాము. మీరు నిజంగా రైతుల పక్షాన పోరాడుతున్నారా? మీ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు? పోరాడుతున్నాం అండి. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రోడక్ట్లు ఏది కావాలన్నా కంపెనీ వాళ్ళుగా ఈరోజు అన్ని ప్రోడక్ట్లు 20, 28 అన్ని సప్లై చేస్తారు. DAP ఒకటి యూరియా సప్లై చేయలేకపోతారు. DAP అడిగితే ఖచ్చితంగా DAP కొంటే ఏదైనా లింక్ తీసుకోవాలంటారు. DAP కనీసం మనం గట్టిగా అడిగినామంటే ఫోన్ లేపడు. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతులు వచ్చి వాడు ఏది డిమాండ్ ఉందో ఆ ప్రోడక్ట్నే అడుగుతారు. యూరియా FOL ఖచ్చితంగా కావాల్సిందే. DAP కూడా FOL కావాలి. ఏదైనా ఫర్టిలైజర్ FOL కావాల్సిందే మాకు. ఈ FOL విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంది. డీలర్ భరించలేకపోతారు. కనీసం రైతులకు సప్లై చేయలేకపోతున్నాం మేము. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మాకు యూరియా యాప్ వల్ల ఇబ్బంది అవుతుంది. మాకు యూరియా ఎక్కువ రేటుకు వస్తుంది. MRP రేటుకి అమ్మాలంటే మేము అమ్మలేకపోతున్నాము. ఇంకోటి మిగతా ఎరువులకు కూడా వాళ్ళు అన్ని లింకులు పెడుతున్నారు. ఆ లింకులు మేము బలవంతంగా రైతులకు ఇవ్వలేము. అది ఇవ్వలేకపోవడం వల్ల ఆ స్టాక్ అంతా మేము గోదాములలో పెట్టుకోవడం వల్ల దానివల్ల మాకు నష్టమవుతుంది. ఇప్పుడు యూరియా FOL అంటే వాళ్ళే డెలివరీ చేసే విధానం. ఆ FOL విధానాన్ని రద్దు చేసి ఎక్స్ విధానం అనేది పెట్టారు. ఎక్స్ విధానం అంటే 266 రూపాయలు MRP ఉంటే 266 రూపాయలు బిల్ చేస్తారు. ప్లస్ ఎక్స్ అంటే దానికి ఏంటంటే కిరాయి అంతా మాకు వస్తుంది. ఉదాహరణకి మాకు మిర్యాలగూడ నుంచి వస్తుందంటే దాని ఎక్స్ కిరాయి ఎంత పడుతుంది అంటే 35 నుంచి 40 రూపాయలు పడుతుంది. ఇంకోటి లారీ వాళ్ళకి ఇచ్చే మామూలు కూడా మా మీద వేస్తున్నారు. ఇవన్నీ మాకు అదనపు భారం అవుతుంది. మేము ఒక పారదర్శకంగా వ్యాపారం చేయలేకపోతున్నాము. ఈ విధానం వల్ల ఏమవుతుందంటే రైతులు మమ్మల్నే బ్రోకర్లను అనుకునే కాడికి వస్తుంది. నష్టపోయేది మేమే, బదనాం అయ్యేది మేమే అవుతున్నాం. కాబట్టి మా బాధను వెలిబుచ్చుకోవడానికి ఈరోజు మేము ఈ బంద్కు పిలిపించినాము. ఈ ఒక్కరోజు ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ ఆన్లైన్ యాప్స్ మొత్తం ఎత్తివేయడంతో పాటు ఇక్కడ మాకు తమ భారం అవుతున్నటువంటి రవాణా ఖర్చులు తగ్గించాలనేటువంటి డిమాండ్తో ఈ ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చడం జరిగింది. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ నల్గొండ.